ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు తొలి పలుకు అని చెప్పేసి ఆయనకి నోటికి ఎంత వస్తే అంత చాలా వికృతంగా చాలా ఇబ్బందికరంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఇబ్బంది పడే విధంగా ఆయన భాషా ప్రయోగం కానీ పద ప్రయోగం కానీ చాలా అసభ్యంగా చేసి ఈ రాష్ట్రంలో సెక్షన్ ఆఫ్ పీపుల్ వ్యక్తిగత జీవితం మీద నిందలు మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. దానికి కారణం ఏంటంటే దాని ముందు రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడారంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆప్షన్ 2 కింద, అంటే ఆప్షన్ 2 ఎందుకన్నారంటే ఆయన ఆప్షన్ 1 కింద వైజాగ్ ఆయన అనుకున్నారు. ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ, పోర్ట్ ఉన్న సిటీ, ఎయిర్పోర్ట్ ఉన్న సిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన సిటీ, కొద్దిగా ఖర్చుతో మనం ఈ రాష్ట్రం అప్పులు లేకుండా, ఈ రాష్ట్రం అప్పులు చేయాల్సిన పని లేకుండా ఈ రాష్ట్రం బాగుంటది అన్న ఉద్దేశంతో ఆప్షన్ 1 అంటే ఎవరో ఒప్పుకోలేదు ఆ రోజు. సరే 2 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ డ్రైన్స్ కి, వాటర్ కి, పవర్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, బిల్డింగ్స్ కాకుండా రోడ్స్ కి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి పాడు చేసి పరిస్థితి వద్దు. మనకి ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ, పోర్ట్ సిటీ మచిలీపట్నం ఉంది, విజయవాడ కార్పొరేషన్ ఉంది, గుంటూరు కార్పొరేషన్ ఉంది. ఆటోమేటిక్గా ఒక 5 నుంచి 10,000 కోట్లు అక్కడ డెవలప్మెంట్ పెడితే ఆటోమేటిక్గా మనకి ఆదాయం వచ్చే హబ్ కింద తయారవుద్దని చెప్పేసి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడితే దాని నుంచి ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలా అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసి వ్యక్తిగత విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు శ్రేణుల తాలూకు ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళ మాటలు చాలా దురుసుగా మాట్లాడడం, చాలా వికృతంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ వికృత మనస్తత్వం బయటపడడం జరిగింది. కాకపోతే ఒక్కటైతే తెలియజేసుకుంటున్నాను నేను, మీరు ఏదైతే డైవర్ట్ చేద్దామని చెప్పేసి ఈ రకంగా మాట్లాడారో, మేము మాట్లాడిన మాటలు కాదు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రధానమంత్రి గారే మాట్లాడారు ఆ రకమైన మాటలు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా, ఏ స్కీమ్ చేసినా, లేకపోతే ఏ డెవలప్మెంట్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్కామ్ చూసుకుంటారట. ప్రధానమంత్రి గారు స్వయంగా ఆన్ రికార్డ్స్ మాట్లాడారు. ఆయన లబ్ధి చూసుకుంటారు తప్పితే ఈ రాష్ట్ర తాలూకు ప్రజల తాలూకు భవిష్యత్తు, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల తాలూకు లబ్ధి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనే చూడరట. ముందు ఆయన లబ్ధే చూసుకుంటారని చెప్పేసి గౌరవ ప్రధానమంత్రి గారు స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆన్ రికార్డ్స్. మేము కూడా అదే చెప్తున్నాం. 15,000 రూపాయలు ఎస్ఎఫ్టీ, మళ్ళీ ఎస్ఎఫ్టీ 15,000 రూపాయలు కాకుండా మళ్ళీ 2,500 కోట్ల రూపాయలు లిఫ్ట్లకి, ఎలక్ట్రికల్ వైరింగ్కి, లేకపోతే ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్కి ఈ రకంగా లబ్ధి చేకూర్చుకుంటూ పోతున్నారు. హైదరాబాద్ లాంటి సిటీలోనే 4,500, 5,000 రూపాయలు సైట్తో కలిపి. ఈ సైట్ ఫ్రీ, ఇసుక ఫ్రీ. మరి 4,500 ఉన్నది 15,000 రూపాయలకి ఇచ్చి, అది కాకుండా మళ్ళీ లిఫ్ట్లకి, కరెంటుకి, గార్డెన్కి మళ్ళీ రకరకాలు అలా పెంచుకుంటూ పోతున్నారు. ఏది కూడా బయటికి తెలియనిట్లేదు. ఏదో గూడు పుటాని కింద ఈ రాష్ట్ర సంపద అంతా అప్పులు చేసి మొబలైజేషన్ అడ్వాన్సుల రూపంలో వాళ్ళు దోచుకు తింటున్నారు. అది ఆ పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి, ఆయన వైజాగ్ అంటే ఒప్పుకోలేదు కాబట్టి, సరే ఈ 3 కార్పొరేషన్, ఈ 3 నగరాలను కలిపి 120 కిలోమీటర్ల స్ట్రెచ్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయి. ఓ 10,000 కోట్ల లోపు పెట్టుకుంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందంటే లేదు, అమరావతిలో పెట్టుకుంటా ఉంటున్నారు. లేదంటే మావిగన్ అన్న పేరు తప్పు అంటున్నారు. సరే పేరు తప్పు కాకపోతే సిబిఎన్ సిటీ అని పెట్టుకోండి, ఎన్టీఆర్ సిటీ అని పెట్టుకోండి. మావిగన్ మీకు నచ్చకపోతే ఎన్టీఆర్ సిటీ అని పెట్టుకోండి, సిబిఎన్ సిటీ అని పెట్టుకోండి. లేదా అదే అమరావతి అని ఇక్కడ పెట్టండి. అలా కాదు, 27 గ్రామాలు అమరావతి అని పేరు పెట్టారు. అది అమరావతి కాదు, యాక్చువల్గా అమరావతి ఆ 27 గ్రామాలకి ఇంకొక 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవాడకి సంబంధం ఉండదు, గుంటూరుకి సంబంధం ఉండదు. పట్టుకెళ్ళి ఈ డబ్బు అంతా రాష్ట్ర ప్రజల తాలూకు సంపద అంతా కలిపి అక్కడ గోతులు పోసి ఆ నీళ్లు తోడడానికి, లేకపోతే అక్కడ మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రజల సొత్తుని దోచుకు తింటున్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలాగా ఆయన చెప్తున్నాడని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారని చెప్పేసి ఈ ఎల్లో మీడియా, ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు మమ్మల్ని వ్యక్తిగతంగా దూషించడం జరిగింది.
మీరు తొలి పలుకు అని చెప్పేసి ప్రతి వారం ఈ రాష్ట్ర ప్రజలకు నీతులు చెప్తారు ఈ ఎల్లో మీడియా వారు. కానీ ఒకటైతే చెప్తున్నాను నేను,